హలో ఆల్! వెల్కమ్ టు రాధమ్మ కథలు. నేను మీ రాధమ్మ. అందరికీ హ్యాపీ టీచర్స్ డే. ఏంటండి ఎవరు హ్యాపీగా లేరు నా విషెస్‌కి? నాకు అర్థమైందిలెండి మీ పెయిన్. నిజమే మన ప్రొఫెషన్‌కి అసలు సొసైటీలో రెస్పెక్టే లేదు. టీచర్స్ అంటే కిడ్స్, స్టూడెంట్స్, పేరెంట్స్ ఎవ్వరు మనకు రెస్పెక్ట్ కూడా ఇవ్వట్లేదు. బట్ మనం ఎప్పుడు దాని గురించి బాధపడకూడదు. ఎందుకంటే ఒక ఇంటర్వ్యూలో అమీర్ ఖాన్ చెప్తుంటే విన్నాను నేను. ఒక సివిల్ ఇంజినీర్ ఒక బిల్డింగ్‌ని కన్‌స్ట్రక్ట్ చేస్తూ మిస్టేక్ చేస్తే ఆ బిల్డింగ్ పడిపోవచ్చు. అదే ఒక డాక్టర్ మిస్టేక్ చేస్తే సమ్‌టైమ్స్ ప్రాణాలు కూడా పోవచ్చు. అదే ఒక టీచర్ బ్యాడ్‌గా టీచ్ చేస్తే దాని ఎఫెక్ట్ సొసైటీ మీద కూడా పడుతుంది. సో, ఇక్కడ బ్యాడ్ టీచర్స్, గుడ్ టీచర్స్ అంటే ఎవరు ఉండరండి. టీచర్ అంతే. ఎందుకంటే వి టీచ్ సంథింగ్ రైట్. సో, మనం మన ప్రొఫెషన్‌ని చాలా గొప్పగా ఫీల్ అవ్వాలి. అండ్ మన సుధామూర్తి గారు చెప్తారు కదా! టీచర్స్ కూడా అప్‌గ్రేడ్ అవ్వాలి, అప్‌డేట్ ఉండాలి. ఎందుకంటే మనం కూడా స్కిల్స్ నేర్చుకోవాలి. ఒక ఐటీ ఎంప్లాయీకైనా స్కిల్ డెవలప్‌మెంట్ అనేది నో. మన టీచర్స్ కూడా మన స్కిల్స్‌ని డెవలప్ చేసుకోవాలి. యూజ్ చాట్ జీపీటీ, ఏఐ టూల్స్ చాలా ఉంది. సో, ఈ ఇన్ఫర్మేషన్ మనం కూడా నేర్చుకోవాలి. ఎప్పుడూ అప్ టు డేట్ ఉండాలి. అలాగే ఫస్ట్ మనం మన కమ్యూనికేషన్‌ని ఇంప్రూవ్ చేసుకోవాలి. అలాగే స్టోరీ టెల్లింగ్ మీద కూడా ఫోకస్ చేయాలి. అండ్ ఒక కాన్సెప్ట్‌ని ఇప్పటి జనరేషన్‌కి ఎలా చెప్తే అర్థమవుతుందో కూడా మనం నేర్చుకోవాలి. సో, ఇవన్నీ మనం చాట్ జీపీటీ, ఏఐ నుంచి కూడా నేర్చుకోవచ్చు. సో, డోంట్ వరీ అబౌట్ యువర్ ప్రొఫెషన్. టీచింగ్ ప్రొఫెషన్ అనేది చాలా బెస్ట్ ప్రొఫెషన్. కాకపోతే దానిలో ఆపర్చునిటీస్ మనకు రావడానికి కొంచెం టైం పడుతుంది. బట్ వెయిట్ చేద్దాం. అంతలోపు మనం మన స్కిల్స్‌ని డెవలప్ చేసుకుందాం. సో చిల్. డోంట్ వరీ అబౌట్ యువర్ ప్రొఫెషన్. మన టీచర్స్‌కి చాలా టాలెంట్ ఉంది. మనల్ని మనం డెఫినెట్‌లీ ప్రూవ్ చేసుకుంటాం. బట్ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ అంతే. ఆలోపు మనం వరీ అవ్వకుండా మనం మన ప్రొఫెషన్‌ని లవ్ చేద్దాం. మన స్కిల్‌ని ఇంప్రూవ్ చేసుకుందాం. ఆ ప్రొఫెషనే మనకు ఆపర్చునిటీస్‌ని తెచ్చిపెడుతుంది. సో వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ టీచర్స్ డే టు ఆల్ మై గ్రేట్ టీచర్స్. అంతవరకు లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు రాధమ్మ కథలు. థ్యాంక్ యూ.